హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా బ్లాగ్స్ నైట్స్. ఇవాళ అయితే ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ పాక్ అయితే వేస్తున్నాం. చూసేద్దాం రండి. నేనైతే కాదు, మాస్టర్ వేస్తున్నాడు. ఏదోండి, పాకం అయితే పెట్టేశాము. పాకం అవుతుంది. ఒక పక్క ఆయిల్ అయితే పెట్టేశాము. రా మాస్టర్. పాకం కూడా వచ్చేసింది చూడండి. శనగపిండి పాకం అట్లా బాగా ఉడకాలి. పాకం చూడండి బాగా ఉడుకుతుంది. అవుతుంది పాకం. ఇప్పుడైతే ఉండు. ఇదిగోండి పాకం అయితే వచ్చేసింది. ఇంకా శనగపిండి అయితే వేస్తున్నాము. శనగపిండితోనే వేసుకోవాలి. వేరే వేరే పిండి ఏదన్నా వేస్తే రాదు సరిగా మైసూర్ పాక్ అయితే. ఇప్పుడైతే ఉంటలు కట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడే పని మైసూర్ పాకుది. ఇప్పుడు వరకు ఏం లేదు, పాకం అయ్యేదే. ఇదిగోండి పిండి ఇలా కలిపాక ఇంకా ఆయిల్ అయితే వేయటం స్టార్ట్ చేయాలి. ఇంకా ఆయిల్ వేస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి మైసూర్ పాక్ అయితే. ఇది వీడియో తీస్తున్నా కానీ మీదైనా పడుతుంది, దూరంగా ఉండాలి. ఉంటలు ఇంకా ఉన్నాయి చూడండి. ఉంటలు ఇంకా కరిగేటట్టు కలుపుకోవాలి బాగా. పాకం కరెక్ట్గా చూసుకోవాలి మైసూర్ పాకు. పాకం కరెక్ట్గా లేకుంటే మైసూర్ పాకు సరిగా రాదు. చూడండి ఆయిల్ చాలా ఎక్కువ పట్టింది. మైసూర్ పాక్ అంటేనే ఆయిల్తో పని. ఆయిల్ ఎక్కువ వేస్తూ ఉండాలి. వేసినప్పుడు ఇలా పొంగులాగా వచ్చింది. ఇంకా అప్పుడు కలుపుతూ ఉండాలి. పొంగు తగ్గిపోతూ ఉంటుంది. మళ్ళీ ఆయిల్ వేస్తూ ఉండాలి. ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు మీరు. మంట అయితే సిమ్లో పెట్టుకోవాలి, ఫుల్గా పెట్టకూడదు. సిమ్లో పెట్టకుంటే మాడిపోద్ది. ఊరికని కదిలిస్తున్నా కానీ మాడిపోద్ది. అందుకు సన్న మంట పెట్టుకొని 2 గ్యాసుల మీద పని ఇది. ఒక పక్క అయితే ఆయిల్ కాగుతూనే ఉండాలి, ఒక పక్క వేస్తూ ఉండాలి. చూడండి ఎలా పొంగు వస్తుందో వేస్తుంటే ఆయిల్. ఏదిగోండి ఆయిల్ అయితే వేస్తూనే ఉన్నాము. ఇంకా ఆవటానికి ఒక పావు గంట అయితే పట్టింది. మొత్తం ఒక అరగంట పైన పట్టింది మైసూర్ పాక్ అంటే. సిమ్లో పెట్టేసుకోవాలి మంట అయితే. చూడండి పొంగు ఎలా వస్తుందో. నా మీద 2 సార్లు పడింది ఇప్పుడు మైసూర్ పాకు. ఆయిల్ అయితే బాగా వేడిగా పొగలు కక్కుతుంది. సిమ్లో పెట్టేసాము అది కూడా. ఇలా ఆయిల్ వేస్తూ ఉండాలి. అది అయ్యేలోపు ఒక పేపర్ వేసి ఒక ట్రైలో వేసి పెట్టాము. ఆయిల్ అయినా వేయచ్చు, కొద్ది పంచదార అయినా చల్లవచ్చు, ఇట్లా పేపర్ అయినా వేసుకోవచ్చు ట్రైలో. చూడండి ఇప్పుడు ఇందాక కొద్దిగా ఉన్నది కదా మైసూర్ పాకు. ఇప్పుడు చూడండి పొంగింది ఎంత వచ్చిందో. ఆయిల్ వేస్తూనే ఉండాలి. ఇంకా ఆయిల్ వేసి తిప్పే పనే సిమ్లో పెట్టుకొని. అయితే పాకం కరెక్ట్గా చేసుకోవాలి. ఇప్పుడైతే ఫుడ్ కలర్ వేసేస్తున్నాము కొద్దిగా. మీరు ఇళ్ళలోకి అయితే వేయాల్సిన పని లేదు, షాప్లోకి కాబట్టి కొద్దిగా వేయాలి. చాలే వేసేయాలి. దాని మీద ఆయిల్ వేస్తే ఆయిల్ మొత్తం కరిగి కలర్ కూడా బాగా ఫుల్గా అవుద్ది. అలాగే కలిపేస్తే కలర్ అక్కడక్కడ ఉంటుంది, అందుకనేసి ఆయిల్ వేసేస్తాము. కలర్ చూడండి ఎలా వచ్చిందో. కొద్దిగా అయితే యాలక్కాయ పొడి వేసాను ఇప్పుడే. అయితే కావటానికి వచ్చింది మైసూర్ పాకు. కలర్ఫుల్గా ఉంది చూడండి. కలర్ వేసాక చాలా బాగుంది. నా మీద పడేది మాస్టర్ మైసూర్ పాకు పూర్తిగా అయింది. ఇప్పుడైతే ట్రైలో వేసేయాలి. కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ పైకి తేలే వరకు బాగా కదిలించాలి. స్టవ్ అయితే కట్టేసాము. ఆ వేడి పోయే వరకు కదిలించి అప్పుడైతే ట్రైలో వేయాలి. ఇదిగోండి ఇప్పుడైతే మైసూర్ పాకు రెడీ అయింది. ఇలా ఆయిల్ పైకి తేలాలి, అప్పుడు మైసూర్ పాకు రెడీ అయినట్టు. ఇక ట్రైలో వేసేయాలి. ఇదిగోండి ఇలా ఎత్తి ట్రైలో వేసేయాలి. సలాగ్ తీసుకో లక్ష్మి, సలాగ్ ఫస్ట్ తీసుకో. ఇదిగోండి ఇలా ట్రై. ఇదిగోండి ట్రైకి అయితే వేసేసాము. ఇలా సమానంగా చేసుకున్నాయి. కొద్దిగా చల్లారాక అయితే కట్ చేసుకోవాలి. ఆరెంజ్ చూడు ఎమ్మటే కోసే, లేట్ అయితే మళ్ళీ పాడైపోద్ది. ఇదిగోండి మైసూర్ పాక్ అయితే గట్టి పడిపోయింది. కటింగ్ అయితే చేసేస్తున్నాం. ఇదిగోండి మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇట్లా పీసెస్ లాగా ఇట్లా కట్ చేసుకోవాలి అంతే. టేస్ట్ ఉంటుంది మైసూర్ పాక్. ఇది అంత గట్టిది కాదు, మెత్తది కాదు. ఓకేనా? చాలా టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా కామెంట్ చేయండి ఎలా ఉందో. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ అండి.